ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే టీటీడీ వారి నుంచి కొంచెం తిరుమల దర్శనానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఆ సమాచారం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 46,957 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,560 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,97,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉందండి. నిన్న తక్కువగా ఉన్నింది. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో మామూలు రోజుల కంటే కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 1 గంట అటు ఇటుగా దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన తాజా సమాచారం ఏంటంటే, తిరుమల పవిత్రతను కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరితమైన ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ వారు నిర్ణయించారు. నిత్యం గోవిందనామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల కొండపైన గత కొంతకాలంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన రాజకీయ నాయకులలో కొంతమంది దర్శనం అయ్యాక బయట శ్రీవారి ఆలయం ముందర మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరమైన ప్రసంగాలు, అలాగే విమర్శలు చేస్తున్నారండి. దీంతో తిరుమల ఆధ్యాత్మికత వాతావరణానికి ఇప్పుడు ఆటంకం కలుగుతోంది. కాబట్టి రాజకీయ పరమైన విషయాలను తిరుమల కొండపైన రాజకీయపరమైన విషయాలను నిషేధించాలని టీటీడీ బోర్డు వారు నిర్ణయించారు. ఇక నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తులు రాజకీయంగా ప్రసంగాలు, విమర్శలు చేయకూడదని టీటీడీ వారు తెలియజేశారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి టీటీడీ వారికి సహకరించవలసిందిగా మనవి. ఇది టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేసిన న్యూస్ అండి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారా? వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఫ్రీ దర్శనానికి ప్రతి నెల వెళ్ళొచ్చా అని అడిగారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళే దర్శనం టికెట్స్ అంటే సర్వదర్శనం టికెట్స్ అండి. తిరుమల కొండపైన అయితే ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వరు. కిందనే తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. వాటిని తీసుకొని మీరు తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే ప్రతి నెల కూడా దర్శనానికి వెళ్ళొచ్చండి సర్వదర్శనం టికెట్లను తీసుకొని. ఒకసారి మీరు సర్వదర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తే మళ్ళీ ఇదే టికెట్ తీసుకోవడానికి ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ విధంగా ప్రతి 30 రోజులకు ఒకసారి మీరు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు, మేము బెంగళూరు నుంచి తిరుపతికి 10 లేదా 11వ తేదీ సుపదం ఎంట్రీ దర్శనానికి వస్తున్నాము. ఒకవేళ అర్ధరాత్రి తిరుమలకు చేరుకుంటే కొండపైన రూమ్స్ దొరుకుతాయా, లేదంటే ఉదయం 6 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్లో వెయిట్ చేసి రూమ్స్ తీసుకోవాలా? అలాగే
పంచ కంపల్సరీ ఉండాలా లేదా ఫార్మల్ ప్యాంట్ అండ్ షర్ట్ అలౌ చేస్తారా అని అడిగారు. మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో చేరుకున్నా కూడా సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అంతా కూడా ఫుల్ అయిపోతాయి. మీరు మిడ్ నైట్ చేరుకున్న తర్వాత తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో క్యూ లైన్లో మీరు ఉదయం రూమ్స్ మొదలు పెట్టేంత వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలండి. ఉదయం రూమ్స్ ఇవ్వటం మొదలు పెట్టిన తర్వాత మీరు రూమ్స్ని తీసుకొని అందులో చెక్ ఇన్ అవ్వచ్చు. అలాగే సుపదం ఎంట్రీకి ప్యాంట్స్ అలౌ చేయరండి. ఖచ్చితంగా పంచే కట్టుకోవాలి. లేడీస్ అయితే ట్రెడిషనల్గా శారీ లేదా పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి. జెంట్స్ అయితే పంచా షర్ట్ లేదా కుర్తా పైజామా వేసుకోవచ్చు. ప్యాంట్స్ని మాత్రం సుపదం ఎంట్రీకి అసలు అలౌ చేయరు. సాంప్రదాయకరమైన బట్టల్లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.